హలో ఎవ్రీవన్. అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు పార్ట్ 1 మరియు పార్ట్ 2 లెక్చర్లలో మనం అమైనో ఆమ్లాలు అంటే ఏంటి, వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, మన మానవ శరీరానికి అవసరమైనటువంటి 20 ఆల్ఫా అమైనో ఆమ్లాల యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క తయారీ పద్ధతులు ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి, మెలోనిక్ ఎస్టర్ పద్ధతి నుంచి మరియు స్టెక్కర్ సంశ్లేషణ నుంచి, అదేవిధంగా థాలిమైడో మెలోనిక్ ఎస్టర్ పద్ధతి, ఈ 4 పద్ధతుల ఆధారంగా ఆల్ఫా అమైనో ఆమ్లాలను ఏ విధంగా తయారు చేస్తాము, ఆ తర్వాత ఆల్ఫా అమైనో ఆమ్లాల యొక్క భౌతిక ధర్మాలను గమనించాము. ఈ పార్ట్ 3 లెక్చర్లో మనం ఆల్ఫా అమైనో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలను మరియు ప్రోటీన్ల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాము. సో లెట్ us మూవ్ టు ద టాపిక్. సో ఆల్ఫా అమైనో ఆమ్లాలను మనం గమనించినట్లయితే అమైనో ఆమ్లాల్లో 2 రకాల ప్రమేయ సమూహాలు ఉన్నాయి. ఒకటి కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహము, 2 అమైనో ప్రమేయ సమూహము. సో ఈ కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహము ఉన్నప్పుడు ఆ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు జరిపే చర్యలు ఒక విధంగా ఉంటాయి, రైట్. ఇక్కడ అమైనో గ్రూపు జరిపే చర్యలు ఇంకో విధంగా ఉంటాయి. అందువల్ల రసాయన ధర్మాలను అంటే కెమికల్ రియాక్షన్స్ని మనం గమనించినట్లయితే అమైనో గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యలు ఉంటాయి, అదేవిధంగా కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్ జరిపే రసాయన చర్యలు ఉంటాయి. ఫలితంగా మనకు 2 గ్రూపుల యొక్క రసాయన చర్యలు వేరువేరుగా ఉంటాయి. సో ముందుగా మనం అమైనో గ్రూపు జరిపే రసాయన చర్యల గురించి తెలుసుకుందాము. రియాక్షన్స్ ఆఫ్ అమైనో గ్రూప్. సో ఫస్ట్ వన్, ఆల్కైల్ హలైడ్లతో చర్య. ఆల్కైల్ హలైడ్లతో చర్య. మనం అమైన్లను మనం ఆల్కైల్ హలైడ్లతో చర్య జరిపించినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ అమైనో గ్రూప్లో ఉన్న ఒక హైడ్రోజన్ మరియు ఇక్కడ ఆల్కైల్ హలైడ్లో ఉన్న ఆల్కైల్ హలైడ్ గ్రూప్ అనేది HXగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది నైట్రోజన్ NHకి జత చేయబడుతుంది. ఫలితంగా ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ అమైన్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఇదే విధంగా అమైనో ఆమ్లాల్లో కూడా మనకు సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే అమైన్లలో ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుందో ఆల్ఫా అమైనో ఆమ్లాల్లో కూడా అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ ఆల్ఫా అమైనో ఆమ్లంలో ఉన్న అమైనో గ్రూపు RX ఆల్కైల్ హలైడ్తో చర్య జరిపించినప్పుడు ఈ హలైడ్ మరియు నైట్రోజన్ మీద ఉన్న ఒక హైడ్రోజన్ 2 HXగా బయటకు వెళ్ళిపోతాయి. ఫలితంగా ఈ ఆల్కైల్ గ్రూపు NH నైట్రోజన్తో జత చేయబడుతుంది. ఫలితంగా ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ అమైన్స్ అనేటివి ఏర్పడతాయి. సో NH బాండ్ R' ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ అమైన్స్ అనేటివి ఏర్పడతాయి. ఇది ఆల్కైల్ హలైడ్లతో చర్య. నెక్స్ట్ వచ్చేసి ఎసైల్ హలైడ్లతో చర్య. ఎసైల్ హలైడ్లు అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క హలైడ్లు. కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క హలైడ్లతో మనం చర్య జరిపించినప్పుడు అదే ఇక్కడ అమైనో గ్రూపు ఆల్ఫా అమైనో ఆమ్లంలో ఉన్న అమైనో గ్రూపు ఈ ఎసైల్ హలైడ్ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క హలైడ్లతో చర్య జరిపించినప్పుడు సేమ్ ఇక్కడ NH2 ఉంది కదా, ఈ NH2లోంచి ఒక హైడ్రోజన్, ఇక్కడ X హాలోజన్, ఈ 2 కూడా HXగా వెళ్ళిపోతాయి. ఫలితంగా ఇక్కడున్న NHకు మరియు ఇక్కడున్న R' ఎసైల్ గ్రూప్కు మధ్య రసాయన బంధం అనేది ఏర్పడుతుంది. సో విల్ బి గెటింగ్ NHCOR'. సో ఈ విధంగా అమైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఆల్ఫా అమైనో ఆమ్లాలను కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క హలైడ్లతో ఎసైల్ హలైడ్లతో చర్య జరిపించినప్పుడు అమైనో గ్రూప్ చర్య పొంది అమైడ్లను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ HNO2తో చర్య. ఈ HNO2తో చర్య జరిపించినప్పుడు మనం సాధారణంగా అంటే నార్మల్ అమైన్స్ని HNO2తో చర్య జరిపించినప్పుడు ప్రైమరీ అమైన్స్ని మనకు ఆల్కహాల్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఇక్కడ కూడా ఆల్ఫా అమైనో ఆమ్లాలలో ఉన్న అమైనో గ్రూప్ కూడా ప్రైమరీ అమైనో గ్రూప్గానే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం HNO2తో చర్య జరిపించినప్పుడు ఈ NH2 గ్రూప్ అనేది ఆల్కహాల్గా ఆక్సీకరణం చెందుతుంది. సో ఫలితంగా మనకు RCH NH2COOH ఆల్ఫా అమైనో ఆమ్లాన్ని మనం HNO2తో చర్య జరిపించినప్పుడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H+ సమక్షంలో అది ఆల్కహాల్గా మారుతుంది, RCHOH సో ఈ విధంగా ప్రైమరీ అమైన్ ఉండడం వల్ల ఆ ప్రైమరీ అమైన్ HNO2తో చర్య జరిపి ఆల్కహాల్గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి NOClతో చర్య జరిపించినప్పుడు
ఆల్ఫా అమైనో ఆమ్లంలో ఉన్న అమైనో గ్రూపు NOClతో చర్య జరిపించి ఈ NH2 ప్లస్లో Cl అనేది క్లోరైడ్ అయాన్ అనేది ప్రతిక్షేపణ జరుగుతుంది. క్లోరైడ్ అనే అయాన్ అనేది ప్రతిక్షేపణ జరుగుతుంది. ఫలితంగా మనకు RCHCl COOH అనే సమ్మేళనం ఏర్పడుతుంది. రైట్. సో ఇక్కడ NH2 ప్లస్లో క్లోరైడ్ Cl మైనస్ అనేది ప్రతిక్షేపణ చేయడం జరిగింది. నెక్స్ట్ రియాక్షన్ విత్ 2,4-DNFB. రియాక్షన్ విత్ 2,4-DNFB, దట్ ఈస్ 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్. 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్. దీన్నే మనం సాంగర్స్ కారకం అని కూడా అంటారు. ఓకే, దాని గురించి తర్వాత తెలుసుకుందాము. సో ఈ 2,4-DNFB 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్తో మనం చర్యను అందించినప్పుడు ఇక్కడ ఆల్ఫా అమైనో ఆమ్లాల్లో ఉన్న అమైనో గ్రూపులో ఉన్న ఒక హైడ్రోజన్, ఇక్కడ ఉన్న ఫ్లోరిన్, ఇవి రెండు కూడా, ఈ హైడ్రోజన్ మరియు ఫ్లోరిన్ రెండు కూడా HFగా బయటికి వెళ్ళిపోతాయి. రైట్. ఫలితంగా ఈ ఫినైల్ గ్రూపుకు మరియు ఇక్కడ ఉన్న NH గ్రూప్కు మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. ఫలితంగా RCHNH 2,4-డైనైట్రోఫినైల్ గ్రూప్ అనేది జత చేయబడుతుంది. సో అమైనో సమూహానికి 2,4-డైనైట్రోఫినైల్ గ్రూపు జత చేయబడుతుంది. ఫ్లోరిన్ అనేది ఇక్కడ ఈ NH2 హైడ్రోజన్తో చర్య జరిపి -HFగా బయటకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు 2,4-DNFB 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్తో చర్య జరిపించినప్పుడు అమైనో గ్రూప్ మాత్రమే ఈ 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్తో చర్య జరిపి మనకు ఈ అమైనో గ్రూపుకు 2,4-డైనైట్రోఫినైల్ గ్రూపు జత చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డీఅమినేషన్ చర్య, అంటే అమైనో గ్రూపుని తొలగించే చర్య. రైట్. సో ఈ ఆల్ఫా అమైనో ఆమ్లాలని HI మరియు రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరిపించినట్లయితే మనకు అమైనో గ్రూప్ అనేది అమ్మోనియాగా బయటికి వెళ్ళిపోతుంది. ఫలితంగా డీఅమినేషన్ జరుగుతుంది. అంటే అమైనో గ్రూప్ కంప్లీట్గా ఈ సమ్మేళనం నుంచి విడిపోతుంది. ఫలితంగా అందువల్లనే దాన్ని డీఅమినేషన్ చర్య అంటాము. ఫలితంగా మనకు RCH2COOH కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. సో ఆల్ఫా అమైనో ఆమ్లాల యొక్క డీఅమినేషన్ చర్యలో మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలు అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ NH2 గ్రూప్ అనేది బయటకి వెళ్ళిపోతుంది. సో ఇది మనం HI మరియు రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరుగుతుంది. సో ఈ చర్యలన్నీ కూడా అమైనో గ్రూప్ జరిపే చర్యలు. నెక్స్ట్ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్ జరిపే చర్యల గురించి తెలుసుకుందాము. రియాక్షన్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. ముందుగా ఎస్టరిఫికేషన్ చర్య. మనకు తెలిసిన విషయమే, కార్బాక్సిలిక్ ఆమ్లాలను ఆల్కహాల్లతో చర్య జరిపించినప్పుడు మనకు ఎస్టర్లు అనేటివి ఏర్పడతాయి. సో ఇదే విధంగా ఇక్కడ ఆల్ఫా అమైనో ఆమ్లాలను ఆల్కహాల్స్తో చర్య జరిపించినప్పుడు కేవలం ఆ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్ మాత్రమే చర్య నుండి ఎస్టర్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ RCHNH2COOH. సో ఈ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు ఇది ఆల్ఫా అమైనో ఆమ్లము, దీనిలో ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్ ఇది. సో దాన్ని మనం ఆల్కహాల్తో ఆల్కహాల్తో చర్య జరిపించినప్పుడు ఇక్కడ ఉన్న OH, కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపులో ఉన్న OH, రైట్, మరియు ఆల్కహాల్లో ఉన్న హైడ్రోజన్ వాటర్గా వెళ్ళిపోతాయి. ఫలితంగా ఇక్కడ C+Oకి మరియు ఇక్కడ R-O- మీన్స్ ఆల్కాక్సైడ్ అయాన్కి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. రైట్. సో OH H2Oగా బయటికి వెళ్ళిపోయింది. ఫలితంగా C+OR'. సో ఇది ఆల్కాక్సైడ్ అయాన్కి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. సో C+OR'. ఈ విధంగా ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎస్టరిఫికేషన్ చర్య. నెక్స్ట్ ఈజ్ రియాక్షన్ విత్ డైజోమీథేన్తో చర్య జరిపించినప్పుడు మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఎస్టర్లను ఏర్పరుస్తాయి. సో ఇక్కడ కూడా ఆల్ఫా అమైనో ఆమ్లాలలో ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు మనం డైజోమీథేన్తో, దట్ ఈస్ CH2N2 డైజోమీథేన్తో చర్య జరిపించినప్పుడు మనకు ఎస్టర్ C+OOCH3 మిథైల్ ఎస్టర్స్ అనేటివి ఏర్పడతాయి. ఎందుకంటే ఈ డైజోమీథేన్ నుంచి CH2- గ్రూప్ అనేది ఈ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపుకు జత చేయబడుతుంది. సో దట్ ఈస్ ఆ CH2- అనేది హైడ్రోజన్ తీసుకోవడం ద్వారా CH3గా మారుతుంది. రైట్. సో ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్ మాత్రమే
డైజోమీథేన్తో చర్య జరిపి మనకు మిథైల్ ఎస్టర్ని ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా డైజోమీథేన్తో చర్యను మనం గమనించవచ్చు. ఆ తర్వాత అమోనియాతో చర్య. సో మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలను అమోనియాతో చర్య జరిపించినప్పుడు అమైడ్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఇక్కడ ఆల్ఫా అమైనో ఆమ్లాలను మనం అమోనియాతో చర్య జరిపించినప్పుడు అమైడ్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు ఆల్ఫా అమైనో ఆమ్లాలలో ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు దట్ ఈస్ C++OH అనేది అమోనియాతో చర్య జరిపి C++ONH2 అనేది అమైడ్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఉన్న OH గ్రూపు, ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్, అమోనియాలో ఉన్న ఒక హైడ్రోజన్, సో OH H2Oగా బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న OH, ఇక్కడున్న ఒక హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతాయి. ఫలితంగా ఇక్కడ C++Oకి మరియు NH2కి, ఎందుకంటే ఒక హైడ్రోజన్ పోవడం వల్ల NH2 అయింది. సో NH2కి మధ్య బంధం ఏర్పడుతుంది. సో C++ONH2. సో ఫలితంగా అమైడ్ అనేది ఏర్పడుతుంది. C++ONH2 అమైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు అమోనియాతో చర్య జరిపి అమైడ్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ SOCl2తో చర్య. సో మనం కార్బాక్సిలిక్ ఆమ్లాలని SOCl2తో చర్య జరిపించినప్పుడు మనకు యాసిడ్ క్లోరైడ్ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క హలైడ్లు అనేటివి ఏర్పడతాయి. సో ఇక్కడ కూడా ఆల్ఫా అమైనో ఆమ్లాలను SOCl2తో చర్య జరిపించినప్పుడు మనకు ఆ కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఉన్న ఆల్ఫా అమైనో ఆమ్లంలో ఉన్న COOH అనేది మనకు SOCl2తో చర్య జరిపించి మనకు COCl కార్బాక్సిలిక్ ఆమ్ల క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది SOCl2తో చర్య ఫలితంగా మనకు కార్బాక్సిలిక్ ఆమ్ల క్లోరైడ్లు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ డికార్బాక్సిలేషన్ చర్య అంటే కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు తొలగించే చర్య. సో మనం కార్బాక్సిలిక్ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సైడ్ మరియు కాల్షియం ఆక్సైడ్ సమక్షంలో కలిపి వేడి చేసినట్లయితే మనకు డికార్బాక్సిలేషన్ చర్య అంటే COOH గ్రూప్ అనేది CO2గా బయటికి వెళ్ళిపోయి ఆ హైడ్రోజను ఆల్ఫా కార్బన్కు జత చేయబడుతుంది. సో దాన్నే మనం డికార్బాక్సిలేషన్ చర్య అంటాము. సో ఇక్కడ కూడా ఆల్ఫా అమైనో ఆమ్లాల్లో కూడా అదే రకమైన చర్య జరుగుతుంది. సో రైట్. సో ఇది ఆల్ఫా అమైనో ఆమ్లము, మనం డికార్బాక్సిలేషన్ చర్య అంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్. సో వేడి చేసినట్లయితే మనకు ఇక్కడ ఉన్న COOH అనేది CO2గా బయటికి వెళ్ళిపోయి ఇక్కడున్న హైడ్రోజన్ ఈ ఆల్ఫా కార్బన్కు జత చేయబడుతుంది. ఫలితంగా అది CH2గా మారుతుంది. సో CH2NH2. సో అమైన్స్ అనేటివి ఏర్పడతాయి. ఎందుకంటే ఈ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు CO2గా బయటికి వెళ్ళిపోయింది. సో దీన్నే మనం డికార్బాక్సిలేషన్ చర్య అంటాము. ఫలితంగా అమైన్లు మనకు ప్రొడక్ట్స్గా ఏర్పడతాయి. నెక్స్ట్ ఈజ్ రియాక్షన్ విత్ అమోనియా. రైట్. కార్బాక్సిలిక్ ఆమ్లాలను అమోనియాతో చర్య జరిపించినప్పుడు అమైడ్స్ అనేటివి ఏర్పడతాయి. ఇక్కడున్న OH, ఇక్కడున్న H, ఒక హైడ్రోజన్ పోవడం ద్వారా మనకు వాటర్గా వెళ్ళిపోతాయి. ఫలితంగా ఇక్కడ C++Oకి మరియు మిగిలిన NH2కి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. సో ఫలితంగా C++ONH2 అనేది మనకు ఈ NH2 అనేది ఇక్కడ జత చేయబడుతుంది. సో ఫలితంగా అమైడ్స్ అనేటివి మనకు ఏర్పడతాయి. సో ఈ విధంగా మనకు కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్గా జరిపే చర్యలను గమనించవచ్చు. నెక్స్ట్ వన్ అమైనో ఆమ్లాలను గుర్తించే పరీక్ష. మనం అమైనో ఆమ్లాలను అంటే ఇవ్వబడ్డ సమ్మేళనం ఆల్ఫా అమైనో ఆమ్లాల కాదా అని తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షనే నిన్హైడ్రిన్తో చర్య. సో ఈ నిన్హైడ్రిన్ సమ్మేళనం యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. రైట్. సో ఈ సమ్మేళనం వాటర్ని కోల్పోయి ఇది కూడా నిన్హైడ్రిన్ గానే మనం చెప్పవచ్చు. సో ఈ ఇవ్వబడ్డ సమ్మేళనాన్ని మనం నిన్హైడ్రిన్తో కలిపి చర్య జరిపించినట్లయితే మనకు పర్పుల్ కలర్ ఊదా రంగు ఏర్పడినట్లయితే ఆ ఇవ్వబడ్డ సమ్మేళనం మనం ఆల్ఫా అమైనో ఆమ్లంగా గుర్తించవచ్చు. అంటే ఆల్ఫా అమైనో ఆమ్లాలను నిన్హైడ్రిన్ సమ్మేళనంతో కలిపి చర్య జరిపించినట్లయితే అది పర్పుల్ కలర్ ఊదా రంగును ఏర్పరుస్తుంది. అట్లా ఊదా రంగును మనం గమనించినట్లయితే ఆ సమ్మేళనంని మనం ఆల్ఫా అమైనో ఆమ్లంగా నిర్ధారణ చేయవచ్చు. సో ఈ విధంగా మనం ఆల్ఫా అమైనో ఆమ్లాలని గుర్తించవచ్చు.
సో ప్రోలిన్ అనేది మనకు సెకండరీ అమైనో గ్రూప్ను కలిగి ఉంటుంది. మనం ఆల్ఫా అమైనో ఆమ్లాల నిర్మాణాలను గమనించినట్లయితే ప్రోలిన్ అనేది మిగిలిన అన్ని అమైనో ఆమ్లాలు ప్రైమరీ అమైనో గ్రూప్ని కలిగి ఉంటాయి, రైట్. సో ఇక్కడ ప్రోలిన్ అనేది సెకండరీ అమైనో గ్రూప్ని కలిగి ఉండడం వల్ల ప్రోలిన్ అనేది పసుపు రంగు కలర్ని ఇస్తుంది. అంటే నిన్హైడ్రిన్తో పరీక్షలో మనకు ప్రోలిన్ అనేది పసుపు రంగును ఇస్తుంది. సో పసుపు రంగును ఇచ్చినప్పుడు మనం ఆ అమైనో ఆమ్లము ప్రోలిన్గా మనం చెప్పవచ్చు. సో ప్రోలిన్ అనేది సెకండరీ అమైనో గ్రూప్ను కలిగి ఉండడం వల్ల నిన్హైడ్రిన్తో చర్యలో అది పసుపు కలర్, ఎల్లో కలర్ని ఇస్తుంది. సో ఈ విధంగా మనం ప్రోలిన్ని గుర్తించవచ్చు. నిన్హైడ్రిన్తో చర్య జరిపించినప్పుడు మనకు అమైనో ఆమ్లాలలో ఉన్న ఆల్ఫా అమైనో ఆమ్లాలలో ఉన్న అమైనో గ్రూప్ అనేది చర్య జరుపుతుంది. చర్య జరపడం ద్వారానే మనకు రంగు మార్పు గల పదార్థం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆల్ఫా అమైనో ఆమ్లము RCH NH2COOH. సో ఇది రెండు నిన్హైడ్రిన్ మాలిక్యూల్స్తో చర్య జరుపుతుంది. మనం పిరిడిన్ సమక్షంలో చర్య జరిపించినట్లయితే మనకు ఊదా రంగు కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రకమైన కాంప్లెక్స్ ఏర్పడడం వల్లనే మనకు ఊదా రంగు అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ నైట్రోజన్, ఈ రెండు నిన్హైడ్రిన్ మాలిక్యూల్స్ మధ్య నైట్రోజన్ అనేది బంధించబడుతుంది. ఈ రెండు నిన్హైడ్రిన్ మాలిక్యూల్స్ మధ్య ఈ నైట్రోజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్ఫా అమైనో ఆమ్లాలలో ఉన్న అమైనో గ్రూప్ యొక్క నైట్రోజన్. ఫలితంగానే మనకు ఊదా రంగు పదార్థం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం అమైనో ఆమ్లాలను నిన్హైడ్రిన్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు, నిర్ధారణ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం సెరిన్ మరియు థ్రియోనిన్ ఆల్ఫా అమైనో ఆమ్లాలు రెండు కూడా ఆల్కహాల్ హైడ్రాక్సీ ప్రమేయ సమూహాన్ని అదనంగా కలిగి ఉన్నాయి. మనం ఇక్కడ చూడవచ్చు. సో దట్ ఈస్ CH2OH, COOH, NH2. సో ఇది సెరిన్ ఆల్ఫా అమైనో ఆమ్లము. నెక్స్ట్ వచ్చేసి CH3CHOH, CH NH2COOH. సో ఇది థ్రియోనిన్. సో ఈ రెండు సమ్మేళనాలను మనం గమనించినట్లయితే ఈ రెండు కూడా హైడ్రాక్సీ గ్రూప్ OH గ్రూప్ని అదనంగా కలిగి ఉన్నాయి. అడిషనల్ ఫంక్షనల్ గ్రూప్ అనేది మనకు OHగా ఉంది. సో ఈ రెండింటిని మనం హాలోఫామ్ చర్య ద్వారా వేరు చేయవచ్చు, హాలోఫామ్ టెస్ట్ ద్వారా వేరు చేయవచ్చు. ఇక్కడ థ్రియోనిన్లో గమనించినట్లయితే ఇది సెకండరీ హైడ్రాక్సీ గ్రూప్. సో మిథైల్తో జత చేయబడ్డ సెకండరీ హైడ్రాక్సీ గ్రూప్ను, సెకండరీ ఆల్కహాల్ గ్రూప్ను కలిగి ఉంది. అందువల్ల ఈ థ్రియోనిన్ అనేది మనకు హాలోఫామ్ టెస్ట్తో పాజిటివ్ టెస్ట్ని ఇస్తుంది. అంటే హాలోఫామ్ టెస్ట్ ఇస్తుంది. థ్రియోనిన్ పాజిటివ్ హాలోఫామ్ టెస్ట్ని ఇస్తుంది. సెరిన్లో ఎలాంటి మిథైల్ గ్రూప్తో జత చేయబడ్డ ఆల్కహాల్ లేదు కాబట్టి సెరిన్ అనేది హాలోఫామ్ చర్యను ఇవ్వదు. సో అందువల్ల సెరిన్ మరియు థ్రియోనిన్లను హాలోఫామ్ చర్య ద్వారా వేరు చేయవచ్చు. ఇక్కడ థ్రియోనిన్ మిథైల్ గ్రూప్తో జత చేయబడ్డ సెకండరీ ఆల్కహాల్ గ్రూప్ని కలిగి ఉండడం వల్ల అది పాజిటివ్ హాలోఫామ్ టెస్ట్ని ఇస్తుంది. సెరిన్ హాలోఫామ్ టెస్ట్ని ఇవ్వదు. ఈ విధంగా సెరిన్ మరియు థ్రియోనిన్లను హాలోఫామ్ టెస్ట్ ద్వారా వేరు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెండు ఒకే రకమైన ఆల్ఫా అమైనో ఆమ్లాలను కలిపి వేడి చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఆ ఆల్ఫా అమైనో ఆమ్లాలలో ఉన్న అమైనో గ్రూపు మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు రెండు చర్య పొంది వాటర్గా వెళ్ళిపోయి ఆ రెండింటి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడేదాన్నే మనం డైకీటోపెపర్జిన్ అంటారు. సో ఇక్కడ మనం గమనించవచ్చు. సో NH2CHR ఇది ఒక ఆల్ఫా అమైనో ఆమ్లము, రైట్. ఇక్కడ COOH CHR NH2 ఇది రెండవ ఆల్ఫా అమైనో ఆమ్లము. సో ఈ రెండింటిని మనం కలిపి వేడి చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మొదటి ఆల్ఫా అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూపు రెండవ ఆల్ఫా అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపుతో చర్య పొందుతుంది. అంటే NH2 ఈజ్ రియాక్టింగ్ విత్ COOH. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న NH2 మీద ఉన్న ఒక హైడ్రోజన్ మరియు COOHలో ఉన్న OH ఈ రెండు కూడా వాటర్గా వెళ్ళిపోతాయి. అదేవిధంగా మొదటి అమైనో ఆమ్లం యొక్క ఆమ్ల గ్రూపు రెండవ అమైనో ఆమ్లం యొక్క NH2 గ్రూప్తో చర్య పొందుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఏం జరుగుతుంది, OH మరియు NHలో ఉన్న ఒక హైడ్రోజన్, COOHలో ఉన్న OH NH2లో ఉన్న ఒక హైడ్రోజన్ రెండు కూడా వాటర్గా వెళ్ళిపోతాయి. సో ఫలితంగా
ఇక్కడ NHCO బాండ్ అనేది ఏర్పడుతుంది, ఇక్కడ NHCO బాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఫలితంగా NHC డబల్ బాండ్ O, CHR C డబల్ బాండ్ O, NHCHR. సో ఈ విధంగా మనకు ఒక వలయాకార నిర్మాణం అనేది అంటే డై అమైడ్ బంధాలు కలిగిన వలయాకార నిర్మాణం అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం డైకీటో పెపర్జిన్ అంటాము, డైకీటో పెపర్జిన్ అంటాము. సో ఇది మనము చాలా ప్రోటీన్ల తయారీలో, పెప్టైడ్ల తయారీలో మనం చేస్తున్నప్పుడు ఈ డైకీటో పెపర్జిన్ అనేది సైడ్ ప్రోడక్ట్గా, అడిషనల్ ప్రోడక్ట్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డైకీటో పెపర్జిన్ ఏర్పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో 2 అమైనో ఆమ్లాలను కలిపి వేడి చేసినట్లయితే ఆ రెండింటి యొక్క ఒకదాని యొక్క అమైనో గ్రూపు రెండవ దాని యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపుతో, మరియు మొదటి దాని యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు రెండవ దాని యొక్క అమైనో గ్రూప్తో చర్య జరిపించడం ద్వారా మనకు వాటర్ మాలిక్యూల్స్ని కోల్పోయి ఒక వలయాకార డైఅమైడ్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. సో దీన్నే మనం డైకీటో పెపర్జిన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ లాక్టమ్స్. గామా మరియు డెల్టా అమైనో ఆమ్లాలను మనం గమనించినట్లయితే అవి పొడవైన శృంఖలాలుగా ఉంటాయి. సో వీటిలో మనం అమైనో గ్రూపు మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు రెండూ చర్య పొంది సైక్లిక్ అమైడ్స్ అనేటివి ఏర్పడతాయి, వలయాకార అమైడ్లు ఏర్పడతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకే సమ్మేళనంలో అంటే ఒకే అమైనో ఆమ్లంలో ఉన్న అమైన్ గ్రూపు, ఒకే అమైనో ఆమ్లంలో ఉన్న అమైన్ గ్రూపు, దానిలో ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు రెండూ చర్య పొంది ఇక్కడ ఉన్న OH ఇక్కడ ఉన్న H వాటర్ని కోల్పోయి ఆ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్లో ఉన్న C డబల్ బాండ్ O మరియు NH మధ్య బంధం ఏర్పడి ఒక వలయాకార అమైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ వలయాకార అమైడ్లనే మనం లాక్టమ్స్ అంటారు. గామా అమైనో ఆమ్లం ఏర్పరిచే లాక్టమ్ని గామా లాక్టమ్ అని, డెల్టా అమైనో ఆమ్లం ఏర్పరిచే లాక్టమ్ని డెల్టా లాక్టమ్ అంటారు. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ గామా అమైనో ఆమ్లము COOH, CH2, 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 NH2. సో ఇక్కడ NH2 గ్రూప్ అనేది గామా కార్బన్కు జత చేయబడ్డది కాబట్టి ఇది గామా అమైనో ఆమ్లము, రైట్. సో ఇక్కడ ఉన్న అమైనో గ్రూపు, ఇక్కడ ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు రెండు చర్య పొందుతాయి. సో ఇక్కడ ఉన్న OH, ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్, NH2లో ఉన్న ఒక హైడ్రోజన్ రెండు వాటర్గా వెళ్ళిపోతాయి. సో ఫలితంగా అక్కడ ఉన్న NH2కు మరియు ఇక్కడ ఉన్న C డబల్ బాండ్ Oకి, ఇక్కడ ఉన్న C డబల్ బాండ్ Oకి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. NH C డబల్ బాండ్ Oకి మధ్య బంధం ఏర్పడి వలయాకార అమైడ్లు ఏర్పడతాయి. ఈ వలయాకార అమైడ్లనే మనం లాక్టమ్స్ అంటాము. సో ఇక్కడ గామా అమైనో ఆమ్లం నుంచి ఏర్పడే లాక్టమ్ కాబట్టి దీన్ని మనం గామా లాక్టమ్ అంటారు. సో సైక్లిక్ అమైడ్స్ వలయాకార అమైడ్లను లాక్టమ్స్ అంటారు. ఈ విధంగా గామా మరియు డెల్టా అమైనో ఆమ్లాలు లాక్టమ్స్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ పెప్టైడ్ బంధం ఏర్పడము. పెప్టైడ్ బంధం ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా పెప్టైడ్లను మనం తయారు చేయవచ్చు. సో 2 అమైనో ఆమ్లాలను, 2 వేరువేరు ఆల్ఫా అమైనో ఆమ్లాలని మనం తీసుకొని కలిపి వేడి చేసినట్లయితే మనకు మొదటి అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ గ్రూపు, రెండవ ఆల్ఫా అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూపు, మొదటి ఆల్ఫా అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు, రెండో ఆల్ఫా అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూపు చర్య పొంది వాటర్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్న OH, COOHలో ఉన్న OH, ఇక్కడ NH2లో ఉన్న ఒక హైడ్రోజన్ రెండు కూడా వాటర్గా వెళ్ళిపోయి ఫలితంగా మనకు C డబల్ బాండ్ O NH అనే బంధం ఏర్పడుతుంది. సో ఈ బంధాన్ని మనం అమైడ్ బంధము లేదా పెప్టైడ్ బంధము అంటారు. అమైడ్ బంధము లేదా పెప్టైడ్ బంధము అంటారు. సో ఈ విధంగా ఒక డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. సో 2 వేరువేరు ఒకే రకమైన అమైనో ఆమ్లాలు కావచ్చు లేదా వేరువేరు అమైనో ఆమ్లాలను, ఆల్ఫా అమైనో ఆమ్లాలను కలిపి వేడి చేసినట్లయితే మనకు ఆ రెండు ఒకదానితో ఒకటి చర్య పొంది డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. ఆ రెండింటి మధ్య ఒక పెప్టైడ్ బంధంతో, ఒక అమైడ్ బంధంతో జత చేయబడతాయి. సో ఇక్కడ ఏర్పడే డైపెప్టైడ్ ఏ విధంగా ఏర్పడింది అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మనకు మొదటి ఆల్ఫా అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు రెండవ అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూప్తో చర్య పొందడం వల్ల డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. COOH is reacting with amino group. COOH మొదటి అమైనో ఆమ్లం యొక్క COOH
రెండవ అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూప్ NH2తో చెరపొందుతుంది. ఈ C+O NH బంధాన్నే మనం అమైడ్ బాండ్ లేదా పెప్టైడ్ బాండ్ అంటాము. సో ఇక్కడ కార్బాక్సైల్ గ్రూప్ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు అమైనో గ్రూప్తో చర్య పొందుతుంది. సో మనం 3 అమైనో ఆమ్లాలు ఉన్నట్లయితే దాన్ని ట్రైపెప్టైడ్ అని, 4 అమైనో ఆమ్లాలు ఉన్నట్లయితే దాన్ని టెట్రాపెప్టైడ్ అని, 5 అమైనో ఆమ్లాలు ఉన్నట్లయితే పెంటాపెప్టైడ్ అని, ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే పాలీపెప్టైడ్ అని అంటారు. అంటే ఇక్కడ ఒక పెప్టైడ్లో ఎన్ని అమైనో ఆమ్లాలు ఉంటే ఆ అమైనో ఆమ్లాల సంఖ్యను బట్టి డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సా అండ్ పాలీపెప్టైడ్స్ ఈ విధంగా మనం నామకరణం చేస్తాము. రైట్. సో ఇక్కడ మనం ట్రైపెప్టైడ్ని గమనించవచ్చు. ఓకే. సో 3 అమైనో ఆమ్లాలు ఉంటాయి. దట్ ఈస్ NH2CH ఇదొక అమైనో ఆమ్లం గ్రూపు, ఇదొక అమైనో ఆమ్లం గ్రూపు, ఇదొక అమైనో ఆమ్లం గ్రూపు. సో ఈ విధంగా మనకు 3 అమైనో ఆమ్లాలు, మొదటి, రెండవ, మూడవ, ఈ విధంగా 3 అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి అమైడ్ బంధాలు లేదా పెప్టైడ్ బంధాలతో జత చేయబడి ఉంటాయి. సో దీన్నే మనం ట్రైపెప్టైడ్ అంటాము. అదేవిధంగా టెట్రాపెప్టైడ్, పెంటాపెప్టైడ్, పాలీపెప్టైడ్లో చాలా ఎక్కువ అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి పెప్టైడ్ బంధాలతో బంధించబడి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పాలీపెప్టైడ్ యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే NH2CHR ఇది మొదటి అమైనో ఆమ్లము. దానికి అనేక రకాల అమైనో ఆమ్లాలు జత చేయబడ్డాయి. దట్ ఈస్ C+O NHCHR N మీన్స్ N చాలా ఎక్కువ సంఖ్యలో N సంఖ్యలో అమైనో ఆమ్లాలు జత చేయబడ్డాయి. ఆ తర్వాత C+O NHCHR COOH. సో ఇది ఒక పాలీపెప్టైడ్ యొక్క నిర్మాణం. సో ఈ పాలీపెప్టైడ్ యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే ఇక్కడ మొదటి అమైనో ఆమ్లము యొక్క NH2 గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుంది. అంటే ఏ రకమైన గ్రూపులతో జత చేయబడకుండా ఉంటుంది. సో ఫలితంగా ఈ ఎడమ వైపు ఉన్న అమైనో ఆమ్ల పెప్టైడ్ యొక్క చైన్ని ఎన్ టర్మినల్ అంటారు. ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లం అంటాము. సో లెఫ్ట్ సైడ్, రైట్. సో ఫస్ట్ అమైనో ఆమ్లము లేదా లెఫ్ట్ సైడ్ ఉన్న అమైనో ఆమ్లాన్ని ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లం అంటాము. సో ఎందుకంటే ఇక్కడ NH2 గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుంది, దేంతో కూడా జత చేయబడి ఉండదు, కాబట్టి దీన్ని ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లం అంటాము. ఇక చివరి అమైనో ఆమ్లాన్ని గమనించినట్లయితే, కంప్లీట్ రైట్ సైడ్ ఉన్న అమైనో ఆమ్లాన్ని గమనించినట్లయితే, సో ఇక్కడ COOH గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి గ్రూపులతో జత చేయబడి ఉండదు, కాబట్టి దీన్ని C టర్మినల్ అమైనో ఆమ్లం అంటారు. C టర్మినల్ అమైనో ఆమ్లం, ఎందుకంటే ఇక్కడ COOH గ్రూప్ ఫ్రీగా ఉండడం వల్ల దాన్ని C టర్మినల్ అమైనో ఆమ్లం అంటాము. సో ఈ విధంగా ఒక పాలీపెప్టైడ్ చైన్లో NH2 గ్రూప్ ఫ్రీగా ఉన్న అమైనో ఆమ్లాన్ని ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లం అని, దట్ ఈస్ ఫస్ట్ అమైనో ఆమ్లము. చివరి అమైనో ఆమ్లంలో COOH గ్రూప్ ఫ్రీగా ఉండడం వల్ల దాన్ని C టర్మినల్ అమైనో యాసిడ్ అంటారు. సో పెప్టైడ్లను ఏ విధంగా నామకరణం చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ట్రైపెప్టైడ్ని గమనించవచ్చు. సో ఇది NH2CH2CO, ఇది గ్లైసిన్ అనేది ఎలనిన్కి జత చేయబడ్డది. NH2CH3CO, నెక్స్ట్ NHCH2COOH, ఇది గ్లైసిన్. సో ఒక గ్లైసిన్ ఎలనిన్తో చర్య జరిపి డైపెప్టైడ్ని ఏర్పరిచింది, అది మరొక గ్లైసిన్తో చర్య జరిపి ట్రైపెప్టైడ్ని ఏర్పరిచింది. సో ఇది గ్లైసిన్, ఇది ఎలనిన్, ఇది గ్లైసిన్. సో దాని నామకరణం ఏ విధంగా రాస్తారంటే గ్లైసైల్ ఎలనైల్ గ్లైసిన్, రైట్. సో గ్లైసైల్ ఎలనైల్ గ్లైసిన్ అంటే ఒక చివరి అమైనో ఆమ్లం, అంటే C టర్మినల్ అమైనో ఆమ్లం మాత్రమే పూర్తి పేరుతో రాస్తారు, మిగిలినవన్నిటికీ సఫిక్స్ ఐల్తో మనకు గ్లైసైల్ ఎలనైల్ గ్లైసిన్గా రాస్తున్నాము. దీన్నే షార్ట్కట్లో గ్లై అని కూడా రాయవచ్చు, GAG అబ్రివేషన్స్. ఓకే, రైట్. ఈ విధంగా మనకు నామకరణం అంటే పాలీపెప్టైడ్ల యొక్క నామకరణం ఈ విధంగా చేస్తారు, గ్లైసైల్ ఎలనైల్ గ్లైసిన్. ఇంకా టెట్రాపెప్టైడ్ అయితే గ్లైసైల్ ఎలనైల్ గ్లైసైల్ ఎలనిన్, రైట్. అంటే అక్కడ ఉన్న అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని ఆధారంగా చేసుకొని వాటి యొక్క పేరుని రాస్తూ చివరి అమైనో ఆమ్లం అంటే C టర్మినల్ అమైనో ఆమ్లం యొక్క పేరును మాత్రమే పూర్తిగా రాస్తారు. సో ముందుగా మనకి ఇక్కడ ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లంతో మొదలుపెట్టి చివరికి C టర్మినల్ అమైనో ఆమ్లంతో పేరుని ముగించవచ్చు, పేరుని ముగిస్తారు. సో
సో ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లంని ముందుగా రాసి ఆ తర్వాత మధ్యలో ఉన్న అమైనో ఆమ్లం రాసి చివరికి సి టెర్మినల్ అమైనో ఆమ్లం యొక్క పేరుని రాస్తాము. పెప్టైడ్ల యొక్క నామకరణ విధానము. నెక్స్ట్ వన్ పెప్టైడ్ సింథసిస్. పెప్టైడ్లను సంశ్లేషణ చేసే విధానము, పెప్టైడ్ల యొక్క తయారీ విధానము. సో ఈ పెప్టైడ్లను తయారు చేసే విధానంలో మనము ఆల్ఫా అమైనో ఆమ్లాలను ఒకదానితో ఒకటి చర్య జరిపిస్తున్నాము. ఒక డైపెప్టైడ్ ఏర్పడాలి అంటే మనం తీసుకున్న 2 అమైనో ఆమ్లాల యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు మరియు అమైనో గ్రూపు చర్యలో పాల్గొనాలి. అంటే మొదటి అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు, రెండవ అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూపు చర్య పొందాలి. ఇక్కడ మొదటి అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపులో ఉన్న OH, రెండవ ఆల్ఫా అమైనో ఆమ్లంలో ఉన్న అమైనో గ్రూప్లో ఉన్న హైడ్రోజన్, ఈ రెండు వాటర్గా వెళ్ళిపోతాయి. ఫలితంగా ఆ 2 అమైనో ఆమ్లాల మధ్య C+ONH అనే బంధం అనేది ఏర్పడుతుంది. సో ఫలితంగా ఈ పెప్టైడ్ బంధం ఏర్పడడం వల్ల మనకు ఒక డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మొదటి అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూపు రెండవ అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపుతో కూడా చర్య జరిపించవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకొక డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. లేదా మొదటి అమైనో ఆమ్లం 2 మాలిక్యూల్స్, మొదటి అమైనో ఆమ్లమే 2 మాలిక్యూల్స్ వాటితో అవే చర్య జరిపి ఒక రకమైన డైపెప్టైడ్ని ఏర్పరచవచ్చు. రెండవ అమైనో ఆమ్లము యొక్క 2 అణువులు వాటంతట అవే వాటి ఒకదానితో ఒకటి చర్య జరిపించి అదొక డైపెప్టైడ్ని ఏర్పరచవచ్చు. అంటే మనం ఒక 2 అమైనో ఆమ్లాలను, 2 వేరువేరు అమైనో ఆమ్లాలను కలిపి వాటిని చర్య జరిపించినప్పుడు 4 రకాల డైపెప్టైడ్లు అనేటివి ఏర్పడతాయి. 4 రకాల డైపెప్టైడ్లు ఏర్పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గ్లైసిన్ NH2CH2COOH, ఎలనిన్ NH2CH3COOH ఈ రెండింటిని మనం తీసుకొని కలిపి చర్య జరిపించినప్పుడు మనకు 4 రకాల డైపెప్టైడ్ అనేటివి ఏర్పడతాయి. ఒకటి గ్లైసిన్ దట్ ఈజ్ గ్లైసైల్ రైట్. అంటే గ్లైసిన్ ఇంకొక గ్లైసిన్తో చర్య జరిపించి మనకు ఒక డైపెప్టైడ్ని ఏర్పరుస్తుంది, దట్ ఈజ్ గ్లైసిన్. రెండవ డైపెప్టైడ్ ఏంటంటే ఎలనిన్ రైట్. అంటే 2 ఎలనిన్ ఆల్ఫా అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి చర్య నొంది మనకు ఎలనిన్ అనే డైపెప్టైడ్ని ఏర్పరచవచ్చు. నెక్స్ట్ గ్లైసైల్ ఎలనిన్ అంటే ముందుగా గ్లైసిన్ యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు ఎలనిన్ యొక్క అమైనో గ్రూప్తో చర్య నొందించినప్పుడు మనకు గ్లైసైల్ ఎలనిన్ అనే డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈజ్ ఎలనైల్ గ్లైసిన్ అంటే ఎలనిన్ యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు గ్లైసిన్ యొక్క అమైనో గ్రూప్తో చర్య నొందించినప్పుడు మనకు ఎలనైల్ గ్లైసిన్ అనేది డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా 4 రకాల డైపెప్టైడ్లు మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో కానీ మనకు ఒకటే డైపెప్టైడ్ అవసరము రైట్. ఏదో ఒక డైపెప్టైడ్ మాత్రమే అవసరం, మిగిలినవన్నీ కూడా సైడ్ ప్రొడక్ట్స్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ఈ సైడ్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎలనైల్ గ్లైసిన్ మాత్రమే కావాలి, అంటే ఎలనైల్ గ్లైసిన్ అనే ఒక డైపెప్టైడ్ మాత్రమే కావాలి. అట్లాంటప్పుడు అది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, సో ఇక్కడ మొదటి అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు, మొదటి అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు COOH, రెండవ అమైనో ఆమ్లం యొక్క NH2 గ్రూపు, ఈ రెండు చర్య జరిపించినప్పుడు మనకు ఎలనైల్ గ్లైసిన్ అనే డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ మొదటి అమైనో ఆమ్లం యొక్క NH2 గ్రూపు రెండవ అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపుతో చర్య జరిపించినప్పుడు గ్లైసైల్ ఎలనిన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు గ్రూపులు అంటే ఒక అమైనో ఆమ్లం యొక్క ఒక గ్రూపు ఇంకొక అమైనో ఆమ్లం యొక్క వేరొక గ్రూప్తో చర్య జరిపించడం ద్వారా మనకు రకరకాల డైపెప్టైడ్లు అనేటివి ఏర్పడుతున్నాయి రైట్. సో మనకు కావాల్సిన డైపెప్టైడ్ని అంటే మనకు ఏ డైపెప్టైడ్ అయితే అవసరమో ఆ డైపెప్టైడ్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, మిగిలిన డైపెప్టైడ్లు ఏర్పడకుండా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే ప్రొటెక్టింగ్ గ్రూప్స్ని ఉపయోగించడం ద్వారా, రక్షణ సమూహాలని ఉపయోగించడం ద్వారా మనం ఈ
అడిషనల్గా ఏర్పడే డైపెప్టైడ్లు ఏర్పడకుండా మనకు కావాల్సిన డైపెప్టైడ్ని మాత్రమే మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. సో మరి ఈ ప్రొటెక్టింగ్ గ్రూపులను ఏ అమైనో ఆమ్లాలకు జత చేయాలి? సో ముందుగా మనం ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లం ఏదైతే ఉందో ఆ అమైనో ఆమ్లం యొక్క NH2, ఎందుకంటే మనం డైపెప్టైడ్ ఏర్పడాలంటే మొదటి అమైనో ఆమ్లం నథింగ్ బట్ ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే ఆ కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపే రెండవ అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూప్తో చర్యలో పాల్గొంటుంది. రైట్. మొదటి అమైనో ఆమ్లంలో ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూప్ను ఫ్రీగా ఉంచి ఆ అమైనో గ్రూప్ని ఒక ప్రొటెక్టింగ్ గ్రూప్తో జత చేయడం ద్వారా ఆ అమైనో గ్రూపు చర్యలో పాల్గొనకుండా చేస్తాము. ఫలితంగా ఆ అమైనో గ్రూప్ ఇన్యాక్టివ్గా ఉండి వేరే ఇతర సమూహాలతో చర్య జరపకుండా ఉండడం వల్ల ఎలాంటి ఇతర డైపెప్టైడ్లు అనేటివి ఏర్పడకుండా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లం లేదా ఫస్ట్ అమైనో ఆమ్లము. సో దీనిని ఒక ప్రొటెక్టింగ్ గ్రూప్తో, ఒక రక్షణ సమూహంతో చర్య జరిపించినప్పుడు ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్ అనేది మనకు అమైనో గ్రూప్తో జత చేయబడింది. ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూప్తో జత చేయబడింది. దట్ ఈస్ PGNHCHRCOOH. రైట్. సో ఇప్పుడు ఈ ఏర్పడ్డ ప్రొటెక్టింగ్ గ్రూప్తో ఉన్న ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లము లేదా మొదటి అమైనో ఆమ్లాన్ని రెండవ అమైనో ఆమ్లంతో కలిపి చర్య జరిపిస్తున్నాము. సో ఫలితంగా ఏమవుతుంది? ఆ రెండింటి మధ్య చర్య జరిగి, అంటే ఇక్కడ ఉన్న OH, ఇక్కడ ఉన్న NH2, ఈ రెండు చర్యలో పాల్గొని H2Oగా వెళ్ళిపోయి మనకు ఆ రెండు అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధం అనేది ఏర్పడుతుంది. రైట్. సో ఇక్కడ ప్రొటెక్టింగ్ గ్రూప్తో ఉన్న ఒక డైపెప్టైడ్ అనేది ఏర్పడ్డది. రైట్. సో ఇక్కడ అమైనో గ్రూప్ ఫ్రీగా ఉండదు కాబట్టి మనకు ఈ వేరే ఇంకొక సైడ్ ప్రొడక్ట్ అనేది ఏర్పడే అవకాశం ఉండదు. కేవలం ఈ COOH మాత్రమే ఇక్కడ ఉన్న NH2తో చర్య జరుపుతుంది. ఫలితంగా మనకు ఈ డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్ని మనం తొలగించినట్లయితే మనకు కావాల్సిన డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రొటెక్టింగ్ సమూహాలను ఉపయోగించి మనకు కావాల్సిన డైపెప్టైడ్లను లేదా పాలీపెప్టైడ్లను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో మరి ఎలాంటి గ్రూపులను ప్రొటెక్టింగ్ గ్రూపులుగా ఉపయోగించవచ్చు అంటే BOC లేదా TBOC, దాన్ని మనం టెర్షరీ బ్యూటైల్ ఆక్సీకార్బోనిల్ గ్రూప్ని, దాని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. సో ఈ గ్రూపును దీన్నే మనం ప్రొటెక్టింగ్ గ్రూప్గా ఉపయోగించవచ్చు. అదేవిధంగా బెంజాయిల్ గ్రూప్ని, సో బెంజాయిల్. రైట్. నెక్స్ట్ ఈజ్ BZL, దట్ ఈజ్ బెంజైల్ గ్రూప్. ఓకే. నెక్స్ట్ ఈజ్ CBZ, కార్బాక్సీ బెంజైల్. సో ఈ రకమైన గ్రూపులని మనం ప్రొటెక్టింగ్ సమూహాలుగా, అంటే అమైనో గ్రూప్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ని ఉపయోగించవచ్చు. BOC లేదా TBOC, దట్ ఈస్ టెర్షరీ బ్యూటైల్ ఆక్సీకార్బోనిల్. రైట్. BZ, దట్ ఈస్ బెంజాయిల్. నెక్స్ట్ ఈజ్ BZL, దట్ ఈస్ బెంజైల్. రైట్. నెక్స్ట్ ఈజ్ CBZ, దట్ ఈస్ కార్బాక్సీ బెంజైల్. సో ఈ గ్రూపులని మనం ప్రొటెక్టింగ్ సమూహాలుగా ఉపయోగించవచ్చు. సో ఈ TBOC గ్రూప్ను తొలగించడానికి మనం TFA, టెట్రాఫ్లోరో ఎస్టిక్ యాసిడ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ బెంజైల్ మరియు బెంజాయిల్ గ్రూపులను తొలగించడానికి HFని మనం ఉపయోగిస్తాము. రైట్. నెక్స్ట్ CBZ, దట్ ఈజ్ కార్బాక్సీ బెంజైల్ గ్రూప్ని తొలగించడానికి PD అండ్ కార్బన్, పెలాడియం అండ్ కార్బన్ మనం ఉపయోగిస్తాము. రైట్. అంటే తొలగించే చర్యలలో ఈ కారకాలను ఉపయోగించడం ద్వారా ఆ ప్రొటెక్టింగ్ గ్రూపులను మనం డైపెప్టైడ్ నుంచి తొలగించి మనకు కావాల్సిన డైపెప్టైడ్ని తయారు చేసుకోవచ్చు. సో మనం ఒక ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే, సో మనం గ్లైసైల్ ఎలనిన్ తయారీ విధానం, ఒక డైపెప్టైడ్ను తయారు చేసే విధానానికి ఒక ఉదాహరణ చూసినట్లయితే, దట్ ఈస్ గ్లైసైల్ ఎలనిన్ ఏ విధంగా తయారు చేయవచ్చు. రైట్. సో గ్లైసైల్ ఎలనిన్లో గ్లైసిన్ అనేది ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లము, ఎలనిన్ అనేది C టెర్మినల్ అమైనో ఆమ్లము. రైట్. సో దట్ ఈస్ glycine, that is NH2CH2COOH is reacting with NH2CH3COOH, right? NH2CH2 C double bond O NHCH COOH CH3. ఇది గ్లైసైల్ ఎలనిన్ యొక్క డైపెప్టైడ్ యొక్క నిర్మాణము. సో ఇది ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లం గ్లైసిన్, C టెర్మినల్ అమైనో ఆమ్లం ఎలనిన్. రైట్. సో ఇక్కడ
ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే గ్లైసిన్ యొక్క కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు ఎలనిన్ యొక్క అమైనో గ్రూప్ చర్యలో పాల్గొంటుంది, రైట్. సో ఇక్కడ మనం ముందుగా ఏం చేస్తాము, గ్లైసిన్ తీసుకొని దట్ ఈజ్ రైట్. సో అబ్జర్వ్ హియర్. సో ఇది గ్లైసిన్ దట్ ఈస్ NH2CH2 C డబల్ బాండ్ OH. సో గ్లైసిన్. సో ఈ గ్లైసిన్ని మనం ముందుగా ఒక ప్రొటెక్టింగ్ గ్రూప్తో చర్య జరిపిస్తున్నాము దట్ ఈజ్ TBOC దట్ ఈజ్ టెర్షరీ బ్యూటైల్ ఆక్సీ కార్బోనిల్ క్లోరైడ్. టెర్షరీ బ్యూటైల్ ఆక్సీ కార్బోనిల్ క్లోరైడ్ అనేది ఒక ప్రొటెక్టింగ్ గ్రూప్తో చర్య జరిపించినప్పుడు మనకేం జరుగుతుంది, ఈ గ్లైసిన్లో ఉన్న అమైనో గ్రూప్ NH2లో గ్రూప్లో ఉన్న హైడ్రోజన్, ఇక్కడ ఉన్న Cl, ఈ రెండు కూడా HClగా వెళ్ళిపోయి ఈ TBOC గ్రూపు అమైనో గ్రూపుకు జత చేయబడుతుంది. TBOC గ్రూపు అమైనో గ్రూపుకు జత చేయబడుతుంది, రైట్. ఫలితంగా TBOC అనేది అమైనో గ్రూపుకు జత చేయబడి మనకు కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు ఫ్రీగా ఉంటుంది. సో ఈ ఏర్పడ్డ సమ్మేళనాన్ని మనం SOCl2తో చర్య జరిపించినప్పుడు మనకి ఇక్కడ ఉన్న COOH అనేది COClగా మారుతుంది, COClగా మారింది, రైట్. సో ఈ విధంగా ప్రొటెక్టింగ్ గ్రూప్ను జత చేసిన తర్వాత మనం SOCl2తో చర్య జరిపించినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్ల గ్రూపు కార్బోనిల్ క్లోరైడ్ COClగా మారింది. సో ఈ మారిన తర్వాత మనం ఎలనిన్ని యాడ్ చేస్తున్నాం దట్ ఈస్ NH2CH3COOH. ఎలనిన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న COCl అనేది అమైనో గ్రూప్తో చర్య జరిపించడం ద్వారా, ఇక్కడ ఉన్న Cl ఇక్కడ ఉన్న Hతో చర్య జరిపించడం ద్వారా ఈ రెండింటి మధ్య COకి అంటే గ్లైసిన్ ప్రొటెక్టింగ్ గ్రూప్తో ఉన్న గ్లైసిన్కి ఎలనిన్లో ఉన్న అమైనో గ్రూప్కి NHకి మధ్య C డబల్ బాండ్ ONH బంధం అనేది ఏర్పడుతుంది. ఫలితంగా ప్రొటెక్టింగ్ గ్రూప్తో ఉన్న డైపెప్టైడ్ దట్ ఈస్ గ్లైసైల్ ఎలనిన్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు TFA టెట్రాఫ్లోరోఎస్టిక్ యాసిడ్ లేదా HFలను ఉపయోగించడం ద్వారా మనకి ఈ ప్రొటెక్టింగ్ గ్రూప్ అనేది విడిపోవడం జరుగుతుంది. ప్రొటెక్టింగ్ గ్రూప్ అనేది విడిపోయి ఇక్కడ NH2 గ్రూప్ అనేది ఏర్పడుతుంది. NH2CH2 C డబల్ బాండ్ O NH CH COOH CH3. సో ఈ విధంగా మనము గ్లైసైల్ ఎలనిన్ అనేది మనకు డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనము డిజైర్డ్ అంటే మనకు కావాల్సిన డైపెప్టైడ్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది, రైట్. సో ప్రొటెక్టింగ్ గ్రూప్ను ఉపయోగించడం వల్ల మనకు కావాల్సిన డైపెప్టైడ్ అనేది ఏర్పడింది. ప్రొటెక్టింగ్ గ్రూప్ను ఉపయోగించకపోతే మనకు 4 రకాల డైపెప్టైడ్లు అనేటివి ఏర్పడతాయి. కాబట్టి మనం ఒక డిజైర్డ్ కావాల్సిన డైపెప్టైడ్ని తయారు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మొదటి అమైనో ఆమ్లము N టర్మినల్ అమైనో ఆమ్లంకు ఒక ప్రొటెక్టింగ్ గ్రూప్తో జత చేసిన తర్వాతనే రెండవ అమైనో ఆమ్లంతో చర్య జరిపిస్తాము. ఒక ట్రైపెప్టైడ్ ఏర్పడాలంటే ఆ ఏర్పడ్డ డైపెప్టైడ్ని ప్రొటెక్టింగ్ గ్రూప్ను తొలగించకుండా మూడవ అమైనో ఆమ్లంతో చర్య జరిపిస్తాము, రైట్. అట్లా ఏ పెప్టైడ్ ఏర్పడాలంటే అన్ని అమైనో ఆమ్లంతో చర్య జరిపించి చివరి దశలో మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ని అంటే తొలగిస్తాము. అప్పుడు మనకు కావాల్సిన డైపెప్టైడ్ లేదా ట్రైపెప్టైడ్ లేదా పాలీపెప్టైడ్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెప్టైడ్లను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ల యొక్క నిర్మాణము. సో ప్రోటీన్లు అనేటివి అమైనో ఆమ్లాల యొక్క పాలిమర్లు, అమైనో ఆమ్లాలతో ఏర్పడ్డ పాలిమర్లు. నథింగ్ బట్ పాలీపెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 10,000 కంటే ఎక్కువ అనుభారం గల పాలీపెప్టైడ్లను మనం ప్రోటీన్లు అంటారు. సో ఈ పాలీపెప్టైడ్ లేదా ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే, రైట్, ఇది ఒక పాలీపెప్టైడ్ చైన్, రైట్. సో ఈ ఎడమ వైపు ఉన్నది N టర్మినల్ అమైనో ఆమ్లము, మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే ఇక్కడ NH2 గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ చివరి అమైనో ఆమ్లంలో COOH గ్రూప్ ఫ్రీగా ఉండడం వల్ల దాన్ని C టర్మినల్ అమైనో ఆమ్లం అంటారు. సో ఈ విధంగా ప్రోటీన్లో N టర్మినల్ అమైనో ఆమ్లము, C టర్మినల్ అమైనో ఆమ్లాల్లో గ్రూపులు మాత్రమే ఫ్రీగా ఉంటాయి. మిగిలిన అన్ని అమైనో ఆమ్లాలు ఒకదాంతో ఒకటి అమైడ్ లేదా పెప్టైడ్ బంధాల ద్వారా జత చేయబడి ఉంటాయి, రైట్. సో ఒక ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఈ N టర్మినల్ అమైనో ఆమ్లము మరియు C టర్మినల్ అమైనో ఆమ్లం ఏ అమైనో ఆమ్లాలుగా ఉన్నాయి అని మనం తెలుసుకోగలిగితే ఆ ప్రోటీన్లో ఉన్న వివిధ రకాల అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని మనం తెలుసుకోవచ్చు. ఫలితంగా ఆ నిర్మాణాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది, రైట్. సో మనం
ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లాన్ని సాంగర్స్ కారకం ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక ప్రోటీన్లో ఒక పాలీపెప్టైడ్ చైన్లో ఉన్న ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లం అది ఏ అమైనో ఆమ్లం, గ్లైసినా, ఎలనినా, వాలినా, ల్యూసినా లేదా ట్రిప్టోఫానా అనేది మనం సాంగర్స్ కారకాన్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. సో ఈ సాంగర్స్ అనే శాస్త్రవేత్త ఇన్సులిన్లో ఉన్న అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించాడు. అందువల్లనే ఆయనకు నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. సో సాంగర్స్ కారకం అంటే ఏంటి? దట్ ఈస్ 2,4-DNFB లేదా 2,4-DNF లేదా DNF లేదా DNFB, దట్ ఈస్ కాల్డ్ 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్. 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్ దీన్నే మనం సాంగర్స్ కారకం అంటాము, రైట్. దాన్నే 2,4-DNF లేదా 2,4-DNFB లేదా DNF లేదా DNFB అని పేర్లతో పిలుస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్. 2,4-డైనైట్రోఫ్లోరోబెంజీన్. సో ఈ సాంగర్స్ కారకం అనేది మనము ఒక పాలీపెప్టైడ్ లేదా ప్రోటీన్లో ఉన్న ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో అబ్జర్వ్ హియర్, ఇది ఒక పాలీపెప్టైడ్ చైన్, ఒక ప్రోటీన్ యొక్క చైన్. సో దాన్ని మనం సాంగర్స్ కారకంతో చర్య జరిపించినప్పుడు సో ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ ఇక్కడ ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లంలో ఉన్న NH2 గ్రూప్తో చర్య జరుగుతుంది. ఫలితంగా ఇక్కడ ఉన్న ఫ్లోరిన్, ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ రెండు HFగా వెళ్ళిపోవడం ద్వారా మనకి ఏం జరిగింది? ఈ సాంగర్స్ కారకము అమైనో గ్రూప్తో జత చేయబడింది, రైట్. సో ఈ 2,4-డైనైట్రోఫినైల్ గ్రూపు NH అమైనో గ్రూప్కు జత చేయబడుతుంది. ఫలితంగా బంధం అనేది ఏర్పడి ఈ విధమైన నిర్మాణం ఏర్పడుతుంది, రైట్. సో దీన్ని జల విశ్లేషణ చేసినట్లయితే ఇక్కడ సాంగర్స్ కారకంతో జత చేయబడ్డ అమైనో ఆమ్లం సపరేట్ అవుతుంది. మిగిలిన అన్ని అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి జల విశ్లేషణ జరిపి ఇండివిజువల్ అమైనో ఆమ్లాలుగా మారుతాయి, రైట్. సో ఇక్కడ ఏ అమైనో ఆమ్లం అయితే సాంగర్స్ కారకంతో జత చేయబడ్డదో దాన్ని మనం గుర్తించవచ్చు. సో ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లము చర్య జరిపింది కాబట్టి ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లము ఏ అమైనో ఆమ్లం అయి ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఫలితంగా మనం ఈ అమైనో ఆమ్లం యొక్క పేరుని తెలుసుకోవచ్చు. సో సాంగర్స్ కారకాన్ని ఉపయోగించి ఎన్ టర్మినల్ అమైనో ఆమ్లాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ సి టర్మినల్ అమైనో ఆమ్లాన్ని గుర్తించడానికి మనకు కార్బాక్సీపెప్టిడేజ్ ఎంజైమ్ అనేది ఉంటుంది. సో కార్బాక్సీపెప్టిడేజ్ ఎంజైమ్ని ఉపయోగించి మనకు సి టర్మినల్లో ఉన్న అమైనో ఆమ్లంని గుర్తించవచ్చు. నెక్స్ట్ పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ శృంఖలంలో ఉన్న ఏదైనా ఒక క్షార అమైనో ఆమ్లం ఉంటే ఆ క్షార అమైనో ఆమ్లము ముందు అమైనో ఆమ్లం దగ్గర ఆ ప్రోటీన్ చైన్ని విడగొడుతుంది. అంటే క్షార అమైనో ఆమ్లం ముందర ఈ పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ చైన్ని విడగొడుతుంది, రైట్. ఒకవేళ ట్రిప్సిన్ అనేది ఉన్నట్లయితే ట్రిప్సిన్ ఎంజైమ్ అనేది క్షార అమైనో ఆమ్లం తర్వాత ప్రోటీన్ చైన్ని విడగొడుతుంది, ప్రోటీన్ శృంఖలాన్ని విడగొడుతుంది. సో పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ శృంఖలంలో ఉన్న ఏదైనా క్షార అమైనో ఆమ్లం ముందర ప్రోటీన్ చైన్ని విడగొడుతుంది. ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ శృంఖలంలో ఉన్న ఏదైనా క్షార అమైనో ఆమ్లం తర్వాత ప్రోటీన్ చైన్ని విడగొడుతుంది. సో ఈ విధంగా మనం ఏ అమైనో ఆమ్లాలు ఉన్నాయని మనం రకరకాల ఎంజైమ్లు లేదా కారకాలను ఉపయోగించి తెలుసుకోవడం ద్వారా మనం ఆ ప్రోటీన్లో ఉన్న అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా వాటి యొక్క నిర్మాణాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది ఒక పెంటాపెప్టైడ్. సో పెంటాపెప్టైడ్లో ఫస్ట్ ఎలనిన్, గ్లైసిన్, ట్రిప్టోఫాన్ అండ్ ల్యూసిన్, రైట్. సో ఈ విధమైన సీక్వెన్స్ అనేది ఉంది, రైట్. సో సాంగర్స్ కారకాన్ని ఉపయోగించినప్పుడు సాంగర్స్ కారకం అనేది ఎన్ టర్మినల్ అమైనో యాసిడ్ని గుర్తిస్తుంది, రైట్. అంటే ఇక్కడ ఎలనిన్ అనేది మనకు సాంగర్స్ కారకంతో గుర్తించవచ్చు. సో మిగిలినవన్నీ అమైనో ఆమ్లాలుగా విడిపోతాయి. నెక్స్ట్ పెప్సిన్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే క్షార అమైనో ఆమ్లం ముందర ఈ పాలీపెప్టైడ్ చైన్ని విడగొడుతుంది, రైట్. సో ఇక్కడ క్షార అమైనో ఆమ్లం ఏంటి? ట్రిప్టోఫాన్ అనేది క్షార అమైనో ఆమ్లం, రైట్. సో ఈ పెప్సిన్ అనేది ఈ ట్రిప్టోఫాన్ కంటే ముందు పెప్టైడ్ చైన్ని విడగొడుతుంది, రైట్. అంటే గ్లై రైట్. నెక్స్ట్ ఇస్ ట్రిప్టోఫాన్ ప్లస్ ల్యూసిన్. సో గ్లై ట్రిప్టోఫాన్ ప్లస్ ల్యూసిన్ అంటే పెప్సిన్
ఇక్కడ క్షార అమైనో ఆమ్లం ముందర చైన్ విడగొట్టింది కాబట్టి ఒక ట్రైపెప్టైడ్ ఒక డైపెప్టైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఒకవేళ మనం ట్రిప్సిన్ ఎంజైమ్ని ఉపయోగించినట్లయితే, సో ట్రిప్సిన్ ఎంజైమ్ ఏం చేస్తుంది, క్షార అమైనో ఆమ్లం తర్వాత ప్రోటీన్ చైన్ని విడగొడుతుంది, రైట్. సో ఇక్కడ ట్రిప్టోఫాన్ అనేది క్షార అమైనో ఆమ్లం కాబట్టి తర్వాత అంటే ఇక్కడ విడగొడుతుంది, రైట్. సో ట్రిప్సిన్ ఎంజైమ్ పెప్టైడ్ చైన్ని ఇక్కడ విడగొడుతుంది, ఫలితంగా ఒక టెట్రాపెప్టైడ్ మరియు ఒక ల్యూసిన్ అంటే చివరి అమైనో ఆమ్లము ఏర్పడుతుంది, రైట్. ఒక టెట్రాపెప్టైడ్ మరియు ల్యూసిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కారకాలు అనేటివి మనకు అమైనో ఆమ్లాల యొక్క సీక్వెన్స్ వరుస క్రమాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే, సో 10,000 అంతకంటే ఎక్కువ అణుభారం గల పాలీపెప్టైడ్లని మనం ప్రోటీన్లు అంటారు. సో సాధారణంగా ప్రోటీన్ల యొక్క నిర్మాణం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. అంటే రకరకాల బంధాలు అంటే ఆ ప్రోటీన్ పాలీపెప్టైడ్ చైన్ల మధ్య రకరకాల బంధాలు అనేటివి ఉండడం వల్ల కొంత క్లిష్టతరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో ముఖ్యంగా ప్రోటీన్లకి 4 రకాల నిర్మాణాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ స్ట్రక్చర్, ప్రైమరీ నిర్మాణము, సెకండరీ నిర్మాణము, టెర్షరీ నిర్మాణము మరియు క్వాటర్నరీ నిర్మాణము. ముందుగా ప్రైమరీ స్ట్రక్చర్. సో ప్రైమరీ స్ట్రక్చర్ని మనం గమనించినట్లయితే ఇది ప్రోటీన్ల యొక్క సరళమైన నిర్మాణం. దీనిలో అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమం ఇది తెలుపుతుంది, రైట్. సో అంటే ఎన్ని అమైనో ఆమ్లాలు వరుసగా ఒకదానితో ఒకటి పెప్టైడ్ బంధాలతో ఉన్నాయో మనం ఈ ప్రైమరీ స్ట్రక్చర్ ద్వారా తెలుసుకోవచ్చు, రైట్. సో దిస్ ఇస్ ఏ పాలీపెప్టైడ్ లేదా ప్రోటీన్. సో దీంట్లో ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లం ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత అనేక అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి పెప్టైడ్ బంధాలతో బంధించబడి ఉంటాయి. నెక్స్ట్ సి టెర్మినల్ అమైనో ఆమ్లం ఈ విధంగా ఫ్రీగా ఉంటుంది, రైట్. సో ఈ విధమైన నిర్మాణం మనం గమనించవచ్చు. ఇది ఎన్ టెర్మినల్ అమైనో ఆమ్లము NH2 గ్రూప్, ఇక్కడ సి టెర్మినల్ అమైనో ఆమ్లం యొక్క COOH గ్రూప్. సో ఈ విధంగా ఒక సరళమైన అంటే అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి పెప్టైడ్ బంధాలతో ఏర్పడ్డ సరళమైన నిర్మాణమే మనము ప్రైమరీ స్ట్రక్చర్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండరీ స్ట్రక్చర్. ఈ సెకండరీ నిర్మాణంలో 2 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి వివిధ రకాల ఆకర్షణలు మరియు బంధాలతో బంధించబడి ఉంటాయి. ఫలితంగా 2 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి చుట్టుకొని ఉండడము లేదా మెలితిరిగి ఉండడం వల్ల సెకండరీ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఒకదానితో ఒకటి చుట్టుకొని ఉండడం వల్ల లేదా మెలితిరిగి ఉండడం వల్ల ఈ సెకండరీ నిర్మాణం అనేది ఏర్పడతాయి. సో ఈ త్రిమితీయ నిర్మాణంలో మనకు 2 రకాలు ఉంటాయి. సో ఈ సెకండరీ స్ట్రక్చర్లో మనకు 2 రకాల నిర్మాణాలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా హెలిక్స్ నిర్మాణము, 2 బీటా ప్లేటెడ్ షీట్ నిర్మాణము. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ఫా హెలిక్స్ నిర్మాణము. ఈ ఆల్ఫా హెలిక్స్ నిర్మాణంలో 2 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి మెలికలు తిరిగి ఒక స్ప్రింగ్ మాదిరిగా ఇక్కడ మనం గమనించవచ్చు, రైట్. సో పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి మెలికలు తిరిగి ఒక స్ప్రింగ్ మాదిరిగా ఉంటాయి. సో ఈ స్ప్రింగ్ మాదిరిగా ఉండే నిర్మాణాన్ని మనం ఆల్ఫా హెలిక్స్ నిర్మాణం అంటాము. సో ఈ 2 పాలీపెప్టైడ్ చైన్ల మధ్య హైడ్రోజన్ బంధం ఆకర్షణలు ఉంటాయి. అంటే ఒక పాలీపెప్టైడ్ చైన్కు ఇంకొక పాలీపెప్టైడ్ చైన్కు మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఆకర్షణలు ఉంటాయి. ఫలితంగా ఇవి ఒక స్ప్రింగ్ మాదిరిగా మెలికలు తిరిగి ఉంటాయి. ఇటువంటి నిర్మాణంనే మనం ఆల్ఫా హెలిక్స్ నిర్మాణం అంటాము. ఆ తర్వాత సెకండరీ నిర్మాణంలో ఇంకొక నిర్మాణము బీటా ప్లేటెడ్ షీట్ అంటే ఒక పలకల నిర్మాణం ఇది తెలుపుతుంది. సో 2 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి ఒక రేకు మాదిరిగా ఒక పలకల మాదిరిగా మలచబడి ఉన్నప్పుడు ఈ బీటా ప్లేటెడ్ షీట్ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. మనం ఇక్కడ గమనించవచ్చు 2 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి మలచబడి మనకు ఒక ప్లేట్స్ రేకులలాగా ఈ విధంగా రేకులలాగా మలచబడి ఉన్నాయి. సో ఈ నిర్మాణంనే మనం బీటా ప్లేటెడ్ షీట్ బీటా పలకల నిర్మాణం అంటాము. సో ఇక్కడ కూడా ఆ 2 పాలీపెప్టైడ్ చైన్ల మధ్య ప్రోటీన్ చైన్ల మధ్య హైడ్రోజన్ బంధాలు అనేటివి ఉంటాయి. ఫలితంగా అవి 2 మనకు ఒకదానితో ఒకటి పలకల నిర్మాణం మాదిరిగా అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ టెర్షరీ నిర్మాణము. సో ఈ టెర్షరీ నిర్మాణం మనం గమనించినట్లయితే సో దీంట్లో 2 కంటే ఎక్కువ పాలీపెప్టైడ్ చైన్లు ఒక 5-6 పాలీపెప్టైడ్ చైన్లు లేదా ప్రోటీన్ శృంఖలాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక విలక్షణమైన త్రిమితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేటివి ఏర్పరుస్తాయి, రైట్. సో ఇక్కడ మనం టెర్షరీ స్ట్రక్చర్ని గమనించవచ్చు. సో రకరకాల పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి మెలికలు తిరిగి మనకు ఒక
కాంప్లెక్స్ స్ట్రక్చర్ని ఏర్పరిచాయి. సో ఒకదానితో ఒకటి మెలికలు తిరిగి ముడతలు పడి ఒక విలక్షణమైన త్రిమితీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నాయి. సో ఈ విధంగా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏర్పడడానికి కారణం ఏంటంటే పాలీపెప్టైడ్ శృంఖలాల మధ్య మనకు రకరకాల ఆకర్షణ బలాలు అనేవి ఉంటాయి. అవి హైడ్రోఫోబిక్ ఆకర్షణలు, హైడ్రోజన్ బంధాలు, అయానిక్ బంధాలు మరియు సంయోజనీయ బంధాలు. సిస్టీన్లో ఉన్న SS డైసల్ఫైడ్ బాండ్స్ ఈ సంయోజనీయ బంధాలుగా ఉంటాయి. అంటే ఈ రకరకాల ఆకర్షణల వల్ల 2 కంటే ఎక్కువ 5-6 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి మెలికలు తిరిగి ముడతలు పడి ఉంటాయి. ఫలితంగా మనకు టెర్షరీ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్వాటర్నరీ నిర్మాణము, క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ఇది ప్రోటీన్ల యొక్క క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే దీనిలో ఎక్కువ పాలీపెప్టైడ్ చైన్లు 10-15 పాలీపెప్టైడ్ చైన్లు ఒకదానితో ఒకటి వివిధ రకాల ఆకర్షణలో ఉండి ఒక క్లిష్టమైన నిర్మాణ రూపంలో ఏర్పడతాయి. సో ఆ పాలీపెప్టైడ్ చైన్ల మధ్య మనకు రకరకాల ఆకర్షణ బలాలు ఉండడం వల్ల అవి ఒకదానితో ఒకటి ముడతలు పడి మెలికలు తిరిగి ఒక క్లిష్టతరమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నాయి. సో ఆ పాలీపెప్టైడ్ చైన్ల మధ్య మనకు హైడ్రోఫోబిక్ ఆకర్షణలు, హైడ్రోజన్ బంధాలు, అయానిక్ బంధాలు, విద్యుదావేశ ఆకర్షణలు మరియు సంయోజనీయ బంధాలు. సో ఈ రకమైన వివిధ రకాల ఆకర్షణ బలాలు మరియు బంధాలు ఏర్పడడం వల్ల ఒకదానితో ఒకటి ఆకర్షణలో ఉండి మనకు ఈ రకమైన క్లిష్టతరమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. సో ఈ క్వాటర్నరీ స్ట్రక్చర్లో ఉండే ఒక్కొక్క పాలీపెప్టైడ్ చైన్ని ఒక సబ్ యూనిట్గా మనం చెప్పవచ్చు. సో ఒక పాలీపెప్టైడ్ అనేది ఒక్కొక్క సబ్ యూనిట్గా ఉంటుంది. ఒక క్వాటర్నరీ నిర్మాణంలో ఉన్న ఒక ప్రోటీన్లో ఒకే రకమైన సబ్ యూనిట్లు అంటే ఒకే రకమైన పాలీపెప్టైడ్లు ఉండొచ్చు, లేదా వేరు రకాల పాలీపెప్టైడ్ చైన్లు అంటే వేరు రకాల సబ్ యూనిట్లు ఉండవచ్చు. అది ఆ పాలీపెప్టైడ్ అంటే ఆ ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. అంటే ఒక సబ్ యూనిట్ అనేది ఒకే రకమైన సబ్ యూనిట్లు అనేకంగా ఉండవచ్చు, లేదా వేరు సబ్ యూనిట్లను కూడా ఆ ప్రోటీన్ కలిగి ఉండవచ్చు. సో ఈ విధంగా ప్రోటీన్ల యొక్క నిర్మాణం అనేది మనం గమనించవచ్చు. సో ఇది క్వాటర్నరీ స్ట్రక్చర్, ప్రోటీన్ల యొక్క క్వాటర్నరీ స్ట్రక్చర్. ఈ అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీన్లు అనే పార్ట్ 3 లెక్చర్లో మనం అమైనో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలు అంటే అమైనో గ్రూప్ యొక్క చర్యలు మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల యొక్క గ్రూప్ యొక్క చర్యలను గమనించాము. ఆ తర్వాత పెప్టైడ్లు అంటే ఏంటి, పెప్టైడ్ల తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత ప్రోటీన్లు అంటే ఏంటి, ప్రోటీన్ల యొక్క ప్రైమరీ నిర్మాణము, సెకండరీ నిర్మాణము, టెర్షరీ నిర్మాణము మరియు క్వాటర్నరీ నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం గమనించవచ్చు.